ఈ కేసు నేను తీసుకోవడానికి గల కారణం సినిమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, సినిమా వాళ్ళ యొక్క సమస్యలు ఎలా ఉంటే దానికి కోర్టు ఎలా స్పందిస్తుంది అనేటటువంటి భావనతో ఈ జడ్జిమెంట్ వినండి. ఓకేనా? సినిమా వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, దానికి కోర్టు ఎలా స్పందిస్తుంది అని అడిగితే ఇక్కడ చూడండి, మై స్క్రీన్, ఎస్, నౌ ఇట్ ఈస్ మోర్ క్లియర్. ఓకే, ఇక్కడ త్రిముతి ఫిలిమ్స్ ఆర్గ్యూడ్ బిఫోర్ ద కోర్ట్ దట్ 1988 అగ్రిమెంట్ లో, ఈ యొక్క 1988 అగ్రిమెంట్ ఓన్లీ లిమిటెడ్ రైట్స్ రిలేటింగ్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ ఆడియో రికార్డ్స్ హ్యాడ్ బీన్ గ్రాంటెడ్ టు సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్. వాళ్ళు ఏం చేశారు అప్పట్లోని, ఆ త్రిముతి ఫిలిం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఓన్లీ సేల్ ఆఫ్ ఆడియో రికార్డింగ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ని మాత్రమే వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఎవరికి అగ్రిమెంట్ చేసుకున్నారు, సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీ వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సమస్యకి మనకున్న క్లయింట్లకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, అసలు మీరు అగ్రిమెంట్లు చేసుకుంటున్నప్పుడు ఆ అగ్రిమెంట్లు కాలక్రమేణా మార్పులు చెందుతూ ఉన్నప్పుడు అగ్రిమెంట్లో కూడా మార్పులు రావాలి కదా. నీ భావన అగ్రిమెంట్లో ఉందా, నువ్వు అప్పట్లో చూపించావా? నీకు అసలు భవిష్యత్తులో ఈ సమస్య రావచ్చు అని నీకు ఏదైనా ఒక ఆలోచన అప్పట్లోనే నీకు వచ్చిందా? ఈ పాయింట్లన్నీ ఈ కేసులో డిస్కస్ చేస్తాం. 1988 లో జరిగిన అగ్రిమెంట్ అండి. ఓకే, నౌ అకార్డింగ్ టు ద కంపెనీ, నో పర్మిషన్ హ్యాడ్ ఎవర్ బీన్ గివెన్ ఫర్ సింక్రనైజింగ్ ఆర్ ఇన్కార్పొరేటింగ్ ఆఫ్ దిస్ సాంగ్ ఇన్ టు అదర్ సినిమాటోగ్రఫీ ఫిలింలో. అంటే వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మాత్రమే ఇచ్చాం కానీ మా పాటలని ఏ సినిమాల్లోనూ ప్లే చేయడానికి మేము అగ్రిమెంట్ ఇవ్వలేదు, దేర్ ఈజ్ నో పర్మిషన్ అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. అలానే దాని మ్యూజిక్ ను కూడా నువ్వు వాడుకోకూడదు, అదే విధంగా వాటిని రీమిక్స్ చేయకూడదు అని చెప్పి అప్పట్లో మేము ఈ దేనికి పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు. ఎప్పుడు 1988 లో. ద కంపెనీ అలెజ్డ్ దట్ యూజింగ్ ద సాంగ్ ఇన్ దురంధర్ మూవీ, వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక సాంగ్ దురంధర్ మూవీలో వాళ్ళు యూజ్ చేశారంట. యూజ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ద రివెంజ్ వితౌట్ ఆథరైజేషన్, ద రివెంజ్ వితౌట్ ఆథరైజేషన్ అమౌంటెడ్ టు ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కాపీ రైట్స్ ఇన్ ద లిటరసీ, మ్యూజికల్ అండ్ సౌండ్ రికార్డింగ్స్ వర్క్స్ ప్రొటెక్టెడ్ అండర్ ది కాపీరైట్ యాక్ట్ 1957. కాపీరైట్ యాక్ట్ ప్రకారం నేను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నాకు ఈ యొక్క లిటరసీ, మ్యూజికల్ అండ్ సౌండ్ రికార్డింగ్స్ లో ఆ యొక్క ఇన్ఫ్రింజ్మెంట్స్ ఆఫ్ కాపీ రైట్స్ జరిగాయి, ఉల్లంఘన జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను మీకు, బికాస్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బజ్ టాపిక్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, అయితే వాళ్ళ యొక్క డిఫెండెంట్స్ ఏమంటున్నారో చూడండి. The defendant strongly opposed the request for interim injunction and accused Trimuthy Films of suppressing important facts from the court. డిఫెండెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మీరు కూడా యంగ్ అడ్వకేట్స్, మీరు కోర్టులో ఇటువంటి పాయింట్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. సప్రెసింగ్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని కోర్టుకి తెలియకుండా ఫ్యాక్ట్స్ ని వాళ్ళు దాచేశారు. ఓకేనా? సో అందుకనే నాకు ఇంటర్మ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి, లేదంటే నాకు ఇర్రిపేరబుల్ లాస్ జరుగుతుంది. దే ఆర్గ్యూడ్ దట్ సాంగ్స్ ఫ్రమ్ త్రిదేవ్ హ్యాడ్ ప్రీవియస్లీ బీన్ యూజ్డ్ ఫిల్మ్స్ సచ్ యాజ్ అజార్ అండ్ కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీస్ లో కూడా సాంగ్స్ ప్లే చేశారు. అప్పట్లో మీ సినిమాలో పెట్టినటువంటి సాంగ్స్ నువ్వు అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? So, yet Trimuthy Films had not taken effective legal action despite allegedly knowing about those uses. అప్పుడు అజార్ మూవీలో పెట్టినప్పుడు నువ్వు మాట్లాడలేదు, కేజీఎఫ్ చాప్టర్ 1 లో అదే మ్యూజిక్ పెట్టినప్పుడు నువ్వు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు దురంధర్ మూవీలో నేను పెడితే వై ఆర్ యూ క్వశ్చనింగ్? చూసారా? అసలు అగ్రిమెంట్ గురించి ఏమైనా మాట్లాడారా డిఫెండెంట్స్? ఇక్కడ మాట్లాడలే. ఆ సమస్య రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు నువ్వేం చేసావు అని క్వశ్చన్ చేశారు. వాళ్ళు అసలు అగ్రిమెంట్ పాయింటే ఎత్తలే. దోస్ ఆర్ డిఫెండింగ్ స్కిల్స్ అండి. డిఫెండ్ చేస్తున్నామంటే
పిటిషనర్ ఏదైతే దాఖలు చేశాడో దాని మీదనే మనం డిఫెండ్ చేయడం కాదు. డిఫెండింగ్ లో స్టేజెస్ ఉంటాయి. నేను మీకు అది అడ్వకసీ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చెప్తాను నేను మీకు ఏ పాయింట్ లో డిఫెండ్ చేయాలి. పిటిషనర్ అడిగిన దాని మీద డైరెక్ట్ గా డిఫెండింగ్ వెళ్తున్నామా, లేదు వాడు చూపించిన అగ్రిమెంట్ మీదనే మనం కౌంటర్లు వేసేసుకుంటున్నామా, అసలు అవి రెండు పక్కన పెట్టేసి కొత్త కాన్సెప్ట్ లో నువ్వు ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తున్నావా. ఇది డిఫెండింగ్ స్కిల్స్ ఇక్కడ. సో ద డిఫెండెంట్స్ క్లైమ్డ్ దట్ ద ప్రెసెంట్ కేస్ షోడ్ ఎక్విజిషన్స్ అండ్ డీలే ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. అందుకని నాకు ఇక్కడ అంతా నాకు డీలే జరుగుతుంది, కావాలని వాళ్ళు డీలే చేస్తున్నారు, ప్లెయింటిఫ్ కావాలని డీలే చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, నాకు ఇంటరిమ్ ఆర్డర్ కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఎగ్జామైన్స్ ఎర్లియర్ నోటీసెస్ అని కండక్ట్. వాళ్ళు అన్నారు కదా ఇంత ముందు కొన్ని నోటీసులు ఉన్నాయి కదా, అప్పుడు నువ్వేం చేసావు అని. సో జస్టిస్ తుషార్ రావు ఏడెల్ల examined notices exchanged between the parties in 2016 concerning the alleged use of Tridev songs in the film of Ajay. అప్పుడు కూడా వాళ్ళు కొన్ని కంప్లైంట్లు చేశారంట. ద కోర్ట్ అబ్జర్వ్ దట్ త్రిమూర్తి ఫిలిమ్స్ నెయిదర్ డినైడ్ ద ఆథెంటిసిటీ ఆఫ్ దోస్ డాక్యుమెంట్స్. వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్ ని వాళ్ళు చేసినప్పుడు దాన్ని డినై చేయలేదు. నార్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్డ్ వై దోస్ ఫ్యాక్ట్స్ ఫర్ ఒమిటెడ్ ఫ్రమ్ ద ప్లెయింటిఫ్ బిఫోర్ ద కోర్ట్. నువ్వు ఇవి ఎందుకు నువ్వు కోర్టు ముందు దాచావు, ఇంతకు ముందు కూడా నాకు ఇలా జరిగింది, నేను అప్పుడు ఇలా వాళ్ళు నాకు ఇలా నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ నువ్వు కోర్టులో ఎందుకు చెప్పలేదు, కొన్ని విషయాల్ని దాచాల్సిన అవసరం నీకేంటి అని కోర్టు అడిగింది. This became an important factor while deciding whether interim protection should be granted. అంటే ఇంటెన్షనల్ గా దురంధర్ మూవీని ఏదైనా దెబ్బ కొట్టాలని నువ్వు ఏదైనా ప్లాన్ చేసుకున్నావా, మిగిలిన రెండు మూవీస్ గురించి నువ్వు ఎందుకు ఇందులో ప్రస్తావన తీసుకుని రాలేదు అని కూడా కోర్టు అడిగింది. సో కోర్టు రిఫ్యూజెస్ ఇంటరిమ్ బ్యాన్ ఆన్ ఓటీటీ రిలీజ్. ఓటీటీలో దురంధర్ మూవీ రిలీజ్ చేయడానికి ఇంటరిమ్ బ్యాన్ చేయమని అడిగినప్పుడు ద ఢిల్లీ హైకోర్టు రిఫ్యూజ్డ్ టు గ్రాంట్ ఇవ్వలేదు. రిఫ్యూజ్ టు గ్రాంట్ ఇంటరిమ్ రిలీఫ్ రిస్ట్రైనింగ్ ద రిలీజింగ్ ఆఫ్ దురంధర్ the revenge on OTT platform. The court stated that even the plaintiff later succeeds in providing copyright ownerships and infringement, monetary compensation and damages could still be awarded after trial. So దీన్ని ఓటీటీలో ఆపేయండి అన్నటువంటి యొక్క అపీల్ ని రిఫ్యూజ్ చేసి వాళ్ళకి ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఓటీటీ రిలీజ్ ని ఆపేయండి అని వేసినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ ని ఇవ్వకుండా కోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ నువ్వు ఫ్యూచర్ లో నువ్వే కరెక్ట్, నీ యొక్క డిఫెండెంట్ రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే, నీకు కాపీ రైట్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే, నీకు అప్పుడు ఖచ్చితంగా నీ కాపీ రైట్స్ ఓనర్షిప్ తో పాటు నీకు మానిటరీ కాంపన్సేషన్ నేను ఇప్పిస్తాను అని చెప్పి కోర్టు ఎక్స్ప్లెయిన్ చేసి. చూసారా, అప్పటికప్పుడు ఆ సమస్యని తీర్చలేం, ఆ విషయం మనకే తెలుసు, కోర్టుకి తెలుసు. అలా అని చెప్పి కేసును అలానే పెండింగ్ లో ఉంచితే ఓటీటీలో కనుక ఆ యొక్క సినిమా రిలీజ్ కాకపోతే కొన్ని కోట్ల నష్టం వస్తుంది. ఆ విషయం కూడా కోర్టు అబ్జర్వ్ చేసింది. అందుకని కోర్టు ఏమన్నదంటే, మీరిద్దరు గొడవ పెట్టుకోవద్దు, నీకు కాపీ రైట్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో, నీకు కాపీ రైట్స్ ఉన్నాయని ప్రూవ్ చేస్తే నీకు ఆ మానిటరీ కాంపన్సేషన్ నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పి కోర్టు చెప్తూ ద కోర్ట్ ఆల్సో అబ్జర్వ్ దట్ స్టాపింగ్ ద ఓటీటీ రిలీజ్ అట్ దిస్ స్టేజ్ వుడ్ క్రియేట్ అన్ ఇన్కన్సిస్టెంట్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ ఇన్ సినిమా హాల్స్. సినిమా హాల్లో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఓటీటీలో కనుక దీన్ని రిలీజ్ చేయొద్దు అని ఆపితే ఆ సినిమా మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశారు కాబట్టి దానికి డ్యామేజ్ రావచ్చు. అలా అని చెప్పి నీ దగ్గర ఉన్న కాపీ రైట్స్ నువ్వేమైనా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోగలుగుతున్నావా అంటే లేదు. అందుకని ఐ కెనాట్ క్రియేట్ ఏ న్యూ డ్యామేజెస్ టు ది డిఫెండెంట్ అని చెప్పి కోర్టు యొక్క ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంకోటి చెప్పిందండి. ఏంటి? ద కోర్ట్ క్లారిఫైడ్ దట్ ఇట్స్ అబ్జర్వేషన్స్ వర్ ఓన్లీ ప్రైమా ఫేసి. ద పార్టీస్ వుడ్ గెట్ కంప్లీట్ ఆపర్చునిటీ టు డ్యూరింగ్ ద ట్రయల్ ఎస్టాబ్లిష్ దేర్ లీగల్ రైట్స్. ఇవన్నీ కేవలం అబ్జర్వేషన్స్ ఆఫ్ ప్రైమా ఫేసి మాత్రమే. నీ ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఫుల్ రైట్స్ ఉన్నాయి.
డ్యూరింగ్ ద ట్రయల్స్ మీరు ఏదైనా ప్రూవ్ చేయొచ్చు. ద కోర్ట్ స్టేటెడ్ దట్ ఇఫ్ త్రిముతి ఫిలిమ్స్ అల్టిమేట్లీ ప్రూవ్స్ ఇట్స్ కాపీరైట్ ఓనర్షిప్స్, అసలు ఆ యొక్క త్రిముతి ఫిలిమ్స్ గనక కాపీరైట్ ని ప్రూవ్ చేసుకున్నట్లయితే దెన్ ఇట్స్ రైట్ టు డిమాండ్ లైసెన్సెస్ అండ్ పర్మిషన్స్ ఫ్రమ్ అదర్స్ వుడ్ స్టాండ్ లీగల్లీ ప్రొటెక్టెడ్. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ ను కూడా సరెండర్ చేయమనొచ్చు, ఎవడైతే డిపెండెంట్ ఆ యొక్క దురంధర్ మూవీ కాపీరైట్స్ ఎవరైతే వాళ్ళని. సో దేర్ ఫోర్ ద కోర్ట్ హెల్డ్ దట్ ఇంటరిమ్ రిస్ట్రైన్ అట్ ది స్టేజ్ వాజ్ నాట్ జస్టిఫైడ్, అది కరెక్ట్ కాదు అని చెప్పి మరి అక్కడతో వదిలేయలేదండి. ఏం చేసిందంటే, నువ్వు ఓటీటీలో రిలీజ్ చేసేసుకో, కానీ ఆల్దో ద ఇంటరిమ్ రిలీఫ్ వాజ్ డినైడ్, ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వలేదు కాబట్టి, అంటే ఓటీటీలో రిలీజ్ చేయొద్దు అనేటటువంటి పిటిషన్ ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ద ఢిల్లీ హైకోర్టు డైరెక్టెడ్ సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ టు డిపాజిట్ 50 lakh బిఫోర్ ద కోర్ట్ విత్ ఇన్ ద 4 weeks. ఏమని చేసింది తెలుసా? ఎవరైతే ఆ యొక్క సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నేను ఇదే కాపీరైట్స్ ఇచ్చాను, వేరే ఏ కాపీరైట్స్ ఇవ్వలేదు అని చెప్పింది కదా. సో ఆ సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీస్ వాళ్ళని 50 lakhs రూపీస్ ని డిపాజిట్ చేయమని చెప్పింది. చెప్తూ ద అమౌంట్ ఈజ్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్ ఇన్వెస్టెడ్ బేరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్ట్ విత్ ఆటో రెన్యువల్ ప్రొవిజన్స్. ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యండి, ఇంట్రెస్ట్ వచ్చేలాగా దాన్ని చూసి దాన్ని ఆటోమేటిక్ గా రెన్యువల్ చేస్తూ ఉండండి. కేసు కంప్లీట్ అయ్యే వరకు ఆ 50 lakhs మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తే అంత దానికే కలిపేస్తూ ఉండండి అని చెప్పి ద కోర్ట్ సెడ్ దట్ ద అమౌంట్ వుడ్ అల్టిమేట్లీ బ్రీఫ్ విచ్ ఎవర్ పార్టీ సక్సీడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రయల్. ఎవరైతే ఈ కేసులో గెలుస్తారో, బెనిఫిట్ అవుతారో వాళ్ళకి ఆ యొక్క 50 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ క్యుములేటివ్ అమౌంట్ ఎంత ఉందో అంతా ఇచ్చేస్తాను నేను అని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, కోర్టు ఆలోచించినటువంటి మానవతా దృక్పథం ఒకసారి చూడండి. త్రిముతి వాళ్ళు సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ కి మధ్యన అగ్రిమెంట్ ఉంది. సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి దురంధర్ మూవీ వాళ్ళేమో ఆ యొక్క సాంగ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళు తీసుకుని ప్లే చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఘర్షణ వల్ల దురంధర్ మూవీ గనక రిలీజ్ కాకుండా ఓటీటీలకు కూడా రాకుండా స్టే వేసేస్తే అసలు ఏ సంబంధం లేని దురంధర్ మూవీ పూర్తిగా నష్టపోయినట్లే కదా. మరి అంతలా నష్టపోయిన తర్వాత మిస్టేక్ ఎక్కడ ఉండాలి? ఉంటే పిటిషనర్ దగ్గర ఉండాలి, లేదు ఆ యొక్క త్రిముతి దగ్గర ఉండాలి, లేదంటే సూపర్ క్యాసెట్ దగ్గర ఉండాలి. దురంధర్ ఏం చేసింది మధ్యలో? అందుకని కోర్టు ఏం ఆలోచించిందంటే, ఇది ఆపడం వల్ల డైరెక్ట్ గా నష్టపోయేది ఎవరు? దురంధర్ మూవీ వాళ్ళు. ఓటీటీ రిలీజ్ ఆపేస్తే నష్టం జరిగేది దురంధర్ మూవీ వాళ్ళకి. ఈ కాన్సెప్ట్, ఈ పాయింట్ కోర్టు క్యాచ్ చేసింది అక్కడ. పిటిషనరు రెస్పాండెంట్ల గురించి కాదు కోర్టు క్యాచ్ చేసింది అక్కడ. దురంధర్ మూవీకి నష్టం జరుగుతుంది, దాన్ని ఆపేస్తే వీళ్ళకేంటి బెనిఫిట్ ఇక్కడ? ఒకవేళ నిజంగా నష్టం జరిగింది అనుకో, ఆ నష్టం ఎవరు భరించాలి? సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీ వాళ్ళు భరించాలి. కానీ దురంధర్ మూవీకి ఏం సంబంధం? త్రిముతికి దురంధర్కి ఎటువంటి యొక్క రిలేషన్ లేదు కదా. ఆ యొక్క త్రిముతి 1988 లో దురంధర్ మూవీ వాళ్ళతో ఏమైనా కాపీరైట్స్ చేసుకున్నాయా? ఏమీ లేవు. ఇంత ట్రయాంగిల్ మోడ్ లో కోర్టు ఆలోచించి దురంధర్ మూవీ రిలీజ్ చేయకుండా ఆపడం కరెక్ట్ కాదు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని, కానీ మీ ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది, మీ ఇద్దరు కాపీరైట్స్ ని మీరు ప్రూవ్ చేసుకోండి, చేసుకున్న తర్వాత అంతేకాకుండా ఆ యొక్క 50 lakhs రూపీస్ డిపాజిట్ చేయండి. ఎవరిని? సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీ వాళ్ళని, అంటే డిఫెండెంట్స్ ని 50 lakhs రూపీస్ డిపాజిట్ చేయండి. మీ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఆ కేసుని అప్పటికప్పుడు రిలీఫ్ చేసింది అనమాట వాళ్ళందరినీ. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఈ కేసు నేను ఎందుకు ఇంపార్టెంట్ అన్నానో? ఇటువంటి సమస్యలు మన ల్యాండ్ కేసుల్లో ఉంటాయి, మన ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల గొడవల్లోనే ఉంటాయి, సమాజంలో ఆఫీసుల్లో జరిగినటువంటి గొడవల్లోనే ఉంటాయి. వీ హ్యావ్ టు రిలేట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవరి మధ్యన గొడవ జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది. ఈ పిల్లి కొట్టుకుంటే మధ్యలో మంకీ వచ్చి బిస్కెట్ పట్టుకుపోయినట్టు వీళ్ళిద్దరు కొట్టుకుంటే వాడికి నష్టం చేయడం ఏంటి? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇలా ఆలోచించుకోవాలి అడ్వకేట్స్.
ఎంతసేపు మన క్లయింట్, ఎస్ వీ హ్యావ్ టేకెన్ దట్ వకాలట్ ఫ్రమ్ అవర్ క్లయింట్, దట్స్ ద రీజన్ వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. నేను కాదనను, కానీ నువ్వు నీ క్లయింట్ కి జస్టిస్ ఇవ్వడానికి దాని ఉద్దేశం ఏంటంటే ఆపోజిట్ క్లయింట్ కి అన్యాయం చేయమని కాదుగా. డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనం కేసు గెలవాలి అనుకోవడం తప్పులేదు, కానీ ఎదుటోని ఓడించాలనుకోవడం తప్పు. ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు, నాకెందుకు, నా డబ్బులు నాకు వచ్చే, నా కేసు నేను వాదిస్తాను. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వకసీలు చేయొద్దు ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ క్లయింట్కి న్యాయం చేయండి, ఆపోజిట్ క్లయింట్కి ధర్మం ఎలా ఉంటుందో చూపించండి విత్ యువర్ అడ్వకసీ స్కిల్స్. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్,